ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకున్నారు కదా, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? రెండో పెళ్ళి అంటే ఇప్పుడు ఆమెకు పెళ్ళి కావాలే చేసుకున్నది. నాగ చైతన్య కూడా పెళ్ళి కావాలే చేసుకున్నాడు. వాళ్ళకి కావాలి కాబట్టి చేసుకున్నారు, వాళ్ళు బాగుంటారు. ఇక దాని గురించి అదేం పెద్ద సమస్య ఉన్నదా చెప్పండి. సో అంత సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నాగ చైతన్య శోభిత వాళ్ళిద్దరూ గ్రాండ్గానే చేసుకున్నారు, అందరికి తెలిసినట్టే చేసుకున్నారు కదా. సో వీళ్ళు ఎందుకు సీక్రెట్గా చేసుకున్నారు అంటారు? అది లవ్ మ్యారేజ్ అనుకోండి. లవ్ మ్యారేజ్ గట్లనే ఉంటాయి. లవ్ మ్యారేజ్లు సీక్రెట్గానే చేసుకుంటారు. ఇది కూడా లవ్ మ్యారేజ్ అని ఎట్లా అంటారు, తల్లిదండ్రులు అందరు ఉండి ఒప్పించుకొని చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు అట్లా చేసుకున్నారు అనేది వాళ్ళ పర్సనల్ ఉంటుంది. వాళ్ళకు కావాలి పెళ్ళి, వాళ్ళు చేసుకున్నారు. చేసుకోవద్దా? ఇప్పుడు నాగ చైతన్య చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకున్నారా అని అడిగిర్రా? అడగలేదు కదా. ఆయన చేసుకున్నాడు, ఆయన మంచిగా సెటిల్ అయ్యిండు. ఈమె చేసుకుంటుంది, ఇంకోవరితోటి సెటిల్ అవుతుంది అంతే. అంటే లవ్ మ్యారేజ్ అంటారా? లవ్ మ్యారేజ్ సీక్రెట్గా చేసుకుంటే లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇక అందరు కలిసి చేస్తేనే అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. అట్లా ఇక ఇంకొకటి ఏమిటిది అంటే అక్కినేని ఫ్యామిలీ మ్యాటర్ చెప్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ జర మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జర కాంట్రవర్సీలలో పోదు. దయచేసి ఇలా మ్యారేజ్ ఎఫెక్ట్ నుంచి వెళ్ళి మళ్ళా చైతు అన్నని ఆడుకున్న కుర్రు అప్ప జర దయచేసి. ఎందుకంటే వాళ్ళు జర ఇజ్జత్ మీద సవాల్ అన్నట్లు బతుకుతుంటారు. జర ఊకే ఇప్పుడు సమంత అయినా కూడా ఒక ఆడపిల్ల ఇజ్జత్ తీసుడు కూడా మంచిది కాదు. ఏదో ఇంతకుముందు పెళ్ళి అయింది, వాళ్ళ మధ్య ఏమైందో తెలియదు, విడిపోయారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నది గంతే. వాళ్ళ కొత్త సంసారానికి మంచిగా మీరు దీవెనలు ఇవ్వాలి అంతే. ఇప్పుడు నాగ చైతన్య ఒక పోస్ట్ పెట్టారు కదా, అంటే దూత సిరీస్ గురించి. సో ఇప్పుడే ఎందుకు పెట్టాలి అంటే సమంత మ్యారేజ్ అయినప్పుడు ఇప్పుడే ఎందుకు పోస్ట్ పెట్టాలి? ఏమని పెట్టిండు? సిరీస్ గురించి పోస్ట్ పెట్టారనమాట నిన్ననే. సో సమంత పెళ్ళప్పుడే ఎందుకు పెట్టాలి? చూసిండ్రా ఎంత మంచోడు, అర్థమైందే ఎంత మంచోడు. అటువంటి మంచి వ్యక్తి మీద అవి ఇవి ట్రోలింగ్ చేయకూర్రి. ఏడున్నా కానీ ఆమె మంచిగా ఉండాలని పెట్టిండు గంతే. మంచిగా చేసుకున్నావు కదా, మంచిగా సెటిల్ అయ్యి మంచిగా ఉండమ్మ తల్లి. ఇంకోటి జర సినిమాలు కూడా జర మానేయ అని తింటాడు నాకు తెలిసి గంతే. ఇకపైన మూవీస్ చేస్తారంటారా చేయరంటారా? ఎవరు ఏమో ఇక ఆమె ఒపీనియన్. ఇక చేస్తే ఇగో పెళ్ళి అయిందంటే జర మానేసేదే బెటర్ అని అనుకుంటా. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు పెళ్ళి కానప్పుడు ఏమంటారు తెలుసా, నువ్వేం బేకని చేయి అంటారు. పెళ్ళి అయిన తర్వాత ఇక వేరేతో డ్యాన్సులు చేస్తా అవి చేస్తూ ఉంటే కొంతమందికి ఎట్లా అనిపిస్తుంది అంటే వద్దురానైనా నా పిల్లమ్మ ఆడ చేస్తుంది అనేది ఇటువంటి ఫీల్స్ వస్తాయి. అవన్నీ రాకుండా వాళ్ళు మంచిగా ఎట్లన్నా వాళ్ళకి నచ్చిన ఒక క్యారెక్టర్ అవి ఇవి అన్న చేస్తే బెటర్. సో నెటిజన్లు ఏమంటున్నారంటే ఇప్పుడు సమంత చాలా ఏజ్గా ఉన్న వాళ్ళని చేసుకుంది, నాగ చైతన్య అయితే శోభిత అని మంచి ఏజ్ వాళ్ళని చేసుకున్నారు, పేరు అంతగా చూడడానికి అంత ఇదిగా లేదు అని చెప్పి మీరేమంటారు మరి? ఆమె ఇష్టం ఉంటుంది, వీళ్ళు ఎవరు అన్నికి ఆమె ఇష్టము. ఆమె ఇష్టము, ఆమె బుద్ధి. ఇంకోటి ఇప్పుడు నడవకొచ్చిందా 70 ఏళ్ళని 80 ఏళ్ళని 60 ఏళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళని ఏమన్నారు కానీ ఈమె ఏజ్ కూడా ఏం తోడేమున్నదా, మస్తున్నది. ఈమె ఏజ్ కూడా ఎంత ఉన్నది ఆమెది నీవే చెప్పు. 38 ఏంది, ఎక్కువ కూడా ఉండొచ్చు. పోనీ 38 అయినా తక్కువేదా, బరాబర్ సెట్ అవుతుంది. ఆమె కంటే 5-6 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు. 55 ఉన్నా కూడా సగం ఏజే ఉండదు. ఏం పెద్ద పోయిండా, 100కు దగ్గర పోయిండా లేదు కదా మరి అంతే. ఇగో ప్రేమ గుడ్డిదండి, ప్రేమ చాలా గుడ్డిది, అర్థమైందే. ఆ గుడ్డి ప్రేమకు ఎటువంటి వాళ్ళైనా దాసోహం అయిపోవాల్సిందే. పెళ్లి చేసుకున్నది వయసుతోటి సంబంధం లే అంతే. రెండో పెళ్లి చేసుకుంది కదా, సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? తన చాయిస్ అది, తనకు నచ్చింది చేసుకున్నది. ఫస్ట్ విడాకులు అయింది కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నది. తనకంటూ ఒక జీవితం ఉండాలి, తనకంటూ లైఫ్ స్టైల్ ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి చేసుకున్నది. దాంట్లో మనం ఏం అబ్జెక్షన్ అనేది ఏం లేదు ఇంకా. సో చేసుకున్నారు కానీ నెటిజన్స్ ఏమంటున్నారంటే చాలా ఏజ్ వాళ్ళని చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ఎందుకండి అదంతా, ఫస్ట్ ఎవరిని ఆమె అయితే ఆమెకు నచ్చిన పర్సన్ని చేసుకున్నది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జీవితం అంతా ఇంకా అక్కడే అయిపోతుంది ఇంకా అంతేగా. ఇంకా తనకు నచ్చింది వేసుకున్నది ఆమె. ఇంకా అంటే ఇప్పుడు నాగ చైతన్య శోభిత వాళ్ళ జంట బాగుంది, వీళ్ళ జంట కంటే అంటున్నారు. జంటలదేముందండి, మనుషులు కలిసినప్పుడు జంటలకు సంబంధం ఏముంది చెప్పండి. ఇప్పుడు మనుషులు కలిసినాయి, మనుషులు కలిసినప్పుడు హ్యాపీగా ఉంటామన్న నమ్మకం వాళ్ళకు ఉంది. ఇంకెందుకు జంటలు ఇదంతా, అదంతా ఎందుకు? మన జనాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద వీళ్ళ మీద ఫోకస్ చేయకుండా ఉంటే మంచిది. వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు అనుకో,
బాగుంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ పైన వీళ్ళ మీద ఏంది అని చెప్పేసి వాళ్ళు ఇలా చూస్తారు తప్పించి వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఉన్న దరిద్రం అంతా ఎంత ఇంకా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళందరినీ మంచి చూసుకుంటే సరిపోద్ది. కానీ వీళ్ళకి అలా ఉండదు కదా. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఇలా మంది మీద పడి ఎడవడం తప్ప ఇంకేమీ ఉండదు. మన ఇండియన్ సైకాలజీ ఇదే అంతే. అంటే చేసుకున్నారు పెళ్ళి, కానీ సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం ఏముందంటారు? వాళ్ళ కంఫర్ట్ అది. వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంటే వాళ్ళు అలా చేసుకుంటారు. మనమైతే వాళ్ళకి డిమాండ్ చేయలేము కదా, మాకు నచ్చినట్టు చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ చాయిస్ అది. వాళ్ళు చేసుకున్నారు అంతే, ఇంకా మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నెటిజన్స్ ఇది తప్పుగా చూస్తున్నారు, దానికి మీరేమంటారు? వాళ్ళది ఏం పోయేది ఉందండి. ఉత్త మాట్లాడని తప్పించి ఉత్త ఊహించడమే వాళ్ళు మాట్లాడేది అంతే. వాళ్ళకి కామన్ అది. ఒకరు వాళ్ళకి అది అవతల వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకుండా మనం డిసైడ్ అయిపోవడానికి ఉండదు కదా. అంతే జనాలు అంతే, ఇంకా ఒకరి పైన పడమే ఉంటుంది ఇంకా. సో నిన్ను చూసుకున్నట్టయితే నాగ చైతన్య కూడా ఒక పోస్ట్ పెట్టారు, ఏంటి అంటే ఆ దూత అనే సిరీస్ గురించి. సో నిన్నే ఎందుకు పెట్టాలంటారు? ఏంటో మరి ఆయనకంటూ ఏదో ఒక సమంత పెళ్లి రోజు విధంగా గుడ్ న్యూస్ గానా బ్యాడ్ న్యూస్ అన్నా? అదే ఆయనకే తెలియాలి, ఇక మనకి ఎలా తెలుసు దేపో. ఆయన నాకు తెలిసి ఇంకా గుడ్ అనుకుంటా ఏదో, ఇంకా మనం ఏం చెప్పలేము. ఇంకా గుడ్ అని చెప్పలేం, బ్యాడ్ అని చెప్పలేం. అలా పెట్టాలనిపించిందా పెట్టాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత అలా పెట్టాలనిపించి పెట్టింటాడు ఇంకా. అంటే ఇప్పుడు సమంత మూవీస్ చేస్తారంటారా, లేదు అంటే మూవీస్ ఏమైనా ఆపే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా చేస్తుంది ఆమె. ఆల్రెడీ వర్కౌట్గానే చేస్తుంది కదా, ఖచ్చితంగా చేసే ఛాన్సే ఉండే 100%. అంతే, ఇంకా చేసే ఛాన్స్ ఉంది 100% అని చేస్తా అని నమ్ముతున్నాం మేమైతే. నాగ చైతన్య వదిలేసిన తర్వాత కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళింది. డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి తను మూవ్ ఆన్ అయింది. మూవ్ ఆన్ అయిపోయి తనకు కూడా ఒక లైఫ్ ఉంది, నాకు కూడా ఒక పర్సనల్ లైఫ్ కావాలి అని అనుకుంది కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. కానీ తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి తను ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా ఎలా ఉన్నా తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే అంతే చాలు. సో అంటే చాలా ఏజ్గా ఉన్న వాళ్ళని చేసుకుంది అని చెప్పి అందరూ అంటున్నారు. సో దానికి మీరేమంటారు? చాలా ఏజ్గా ఉన్న వాళ్ళని చేసుకుంది అని వాళ్ళు అంటున్నారు. కానీ వాడు ఏజ్గా ఉన్న వాళ్ళు చేసుకున్నా కూడా వాడు బాగా చూసుకుంటాడా లేదా, లైఫ్ లాంగ్ వాడితో తనతో తోడుగా ఉంటాడా లేదా అని చూడాలి. కానీ లావు సన్నం గురించి ఎందుకు, అనవసరం కదా అది. పనికొచ్చే టాపిక్లు మాట్లాడండి, పనికిరాని టాపిక్ల గురించి మనకు అనవసరం. సో నాగ చైతన్య శోభిత వాళ్ళిద్దరు పేరు అయితే చాలా బాగుంది, వీళ్ళిద్దరు చూడడానికి అంత ఇదిగా ఏం లేదు. సో ఇలాంటి వాళ్ళని ఎందుకు చేసుకుంది సమంత, ఆగి మంచి వాళ్ళని చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటున్నారు నెటిజన్స్. సో దానికి మీరేమంటారు? నాగ చైతన్య లాస్ట్ ఇయర్ ఇదే టైంకి శోభిత ధూళిపాలను మ్యారేజ్ చేసుకున్నాడు. 1 year తిరగకుండానే తిని కూడా మ్యారేజ్ చేసుకుంది. తను అనుకొని ఉంటుంది ఈ మ్యారేజ్ అయింది వీడికి, మనం కూడా 1 year తిరగకుండానే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుందేమో. కానీ అయిపోయిందిగా, ఇంక దాని గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా వేస్ట్ ఇక అది. అంటే ఆయన కూడా రెండో పెళ్ళే కదా, సో అలాంటి పర్సన్ని ఎందుకు చూస్ చేసుకుంది అని అనుకుంటున్నారు మీరు? అలాంటి పర్సన్ని ఎందుకు చూస్ చేసుకుందని అంటే నా దగ్గర ఆన్సర్ అయితే లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. నాగ చైతన్యతో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ నడుస్తుంది. అది నాగ చైతన్యకు తెలిసి వాళ్ళిద్దరు విడిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. అది అంటే శోభిత వల్ల వీళ్ళు విడిపోయారు అంటారా నాగ చైతన్య సమంత, లేదంటే రాజ్ నిడుమూరు వలన విడిపోయారు అంటారా? వీళ్ళిద్దరి వల్ల కావచ్చు, శోభిత ధూళిపాల ఒక కారణం కూడా కావచ్చు. ఓకే. సో సమంత ఇక పైన మూవీస్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా, లేదు చేయదు అని మీరు అనుకుంటున్నారా? చేయదని అనుకుంటున్నాను. మూవీస్ చేయదని అనుకుంటున్నాను. ప్రజెంట్ తెలుగులో మూవీస్ ఏం లేవు కదా తను సైన్ చేసినాయి, కాబట్టి చేయదని అనుకుంటున్నాను. ఓకే. సమంత గురించి లాస్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఎక్కడ ఉన్నా ఎలాగున్నా మీరు హ్యాపీగా ఉంటే అంతే చాలు. అది